జనసేన పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీని ఒక చేతగాని పార్టీ లాగా చూస్తూ ఉన్నారా? జనసేన పార్టీ లేకుంటే, పొత్తు లేకుంటే అసలు తెలుగుదేశం పార్టీ మనుగడ సాధించదు. సింగిల్ గా ఎన్నికలకు వెళ్లే ధైర్యం కూడా తెలుగుదేశం పార్టీకి లేదు అని జనసేన పార్టీ నాయకులు నిర్ధారణకు వచ్చేశారా? తిరుపతి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అయితే ఇప్పుడు దుమారం రేపుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరి ఇంత దారుణంగా తయారైపోయిందా అన్న చర్చకు కూడా కిరణ్ రాయల్ వ్యాఖ్యలు తెరలేపాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ 70కి పైగా అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తుంది. అది కూడా కూటమిలో ఉంటూనే 70కి పైగా స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుంది. మొన్నటి ఎన్నికల్లో 21 స్థానాల్లో మాత్రమే పోటీ చేసింది. కానీ 21 స్థానాలతో ఈసారి సర్దుకుపోయే ప్రసక్తే లేదు. జనసేన పార్టీ 70కి పైగా స్థానాల్లోనే పోటీ చేస్తుంది అని కిరణ్ రాయల్ చెప్పారు. టీడీపీ గురించి చులకనగా కొన్ని వ్యాఖ్యల్ని కూడా కిరణ్ చేశారు. మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమిగా వెళ్ళినప్పుడు జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసింది. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేస్తే ఇక మిగిలిన 144 స్థానాల్లో టీడీపీ పోటీ చేసింది. ఒకవేళ కిరణ్ రాయల్ చెప్తున్నట్టుగానే జనసేన పార్టీ 70కి పైగా కాకపోయినా కనీసం 70 సీట్లు తీసుకుంటే తెలుగుదేశం పార్టీ తన కోటాలో 49 స్థానాల్ని జనసేన పార్టీకి అప్పగించాల్సి ఉంటుంది. ఇక బీజేపీ కూడా మేము బలపడ్డాం, తెలుగుదేశం పార్టీకి ఒంటరిగా వెళ్లే ధైర్యం లేదు, పొత్తే తెలుగుదేశం పార్టీ వీక్నెస్ అని బీజేపీ కూడా భావించేసి లేదు మేము కూడా బలపడిపోయాం, జనసేన పార్టీకి ఏకంగా 21 సీట్ల నుంచి 70 సీట్లకు పెంచినప్పుడు మాకు కనీసం 10 సీట్ల నుండి 20కి పెంచాల్సిందే అని ఒకవేళ బీజేపీ కూడా డిమాండ్ చేస్తే ఇక అప్పుడు తెలుగుదేశం పార్టీ దగ్గర మిగిలే స్థానాలు కేవలం 85 మాత్రమే ఉంటాయి. ఒక రాజకీయ పార్టీ సొంతంగా గవర్నమెంట్ ని ఫామ్ చేయాలంటే మ్యాజిక్ ఫిగరే ఏపీలో 88 అసెంబ్లీ స్థానాల్లో గెలిచి ఉండాలి. అలాంటిది ఇక పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి ఒంటరిగా వెళ్లే ధైర్యం లేదు, తెలుగుదేశం పార్టీ వీక్ అయిపోయింది, మేము బలపడ్డామని జనసేన పార్టీ ఒక 70 సీట్లు, బీజేపీ ఒక 20 సీట్లు తీసేసుకొని 85 సీట్లు మాత్రమే తెలుగుదేశం పార్టీ చేతుల్లో పెడితే దానికి తెలుగుదేశం పార్టీ అంగీకరిస్తే తెలుగుదేశం పార్టీ తన బేస్ కిందే బాంబు పెట్టుకోవడం అవుతుంది. అంటే తన ఉనికినే ఇక ప్రశ్నార్థకం చేసుకోవడం అయిపోతుంది. పూర్తిగా జనసేన, బీజేపీ మీద ఆధారపడే పరిస్థితికి తెలుగుదేశం పార్టీ దిగజారిపోయింది అన్న పరిస్థితికి అవకాశం ఏర్పడుతుంది. పైగా ప్రభుత్వాన్ని జనసేన, బీజేపీ, టీడీపీ కలిసే నడుపుతున్నాయి. కిరణ్ రాయల్ ఏమో జనసేన పార్టీ బలపడింది కాబట్టి 21 సీట్ల నుండి 70 సీట్లకు కోటా పెంచాల్సింది అంటున్నారు. మరంటే ఆ మోతాదులో తెలుగుదేశం పార్టీ వీక్ అయిపోయిందా? గత ఎన్నికల్లో 144 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ ఇప్పుడు ఏకంగా జనసేన పార్టీకి 49 సీట్లు, బీజేపీకి ఒక అదనంగా 10 సీట్లు ఇచ్చేసి 85 స్థానాల్లో మాత్రమే పోటీ చేసే స్థాయికి 144 సీట్ల నుంచి 85 సీట్లకు మాత్రమే పోటీ చేసే స్థాయికి టీడీపీ బలహీనపడిపోయినట్ట. ఎందుకంటే 3 పార్టీలు కలిసి పోటీ చేసి పొత్తు పెట్టుకున్నప్పుడు జనసేన పార్టీకి 70 సీట్లు ఇస్తే ఆ మేరకు కోటాలో నష్టపోయేది తెలుగుదేశం పార్టీని. 49 సీట్లను జనసేన పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. కిరణ్ రాయల్ చెప్తున్నట్టు 70 సీట్లు కాకపోయినా కనీసం వచ్చే ఎన్నికల్లో ఒక 50 సీట్లు జనసేన పార్టీకి ఇచ్చినా సరే తెలుగుదేశం పార్టీ తన భవిష్యత్తుకు తానే గొయ్యి తవ్వుకోవడమే అవుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ జనసేన పార్టీ కూడా మొన్నటి ఎన్నికల్లో 21 స్థానాలు పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకుంటోంది. కాబట్టి తప్పనిసరిగా తన కోటాను అయితే పెంచుకోవాల్సి ఉంటుంది. లేదు మళ్ళీ 21 సీట్లకే ఒప్పుకుంటే జనసేన పార్టీ కార్యకర్తలు కూడా ఈసారి కూటమి తరఫున పనిచేసే అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కిరణ్ రాయల్ ఇంత ధైర్యంగా, కిరణ్ రాయల్ ఇంకా 2 వ్యాఖ్యలు కూడా చేశారు తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి. మొన్నటి ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ లేకపోయి ఉంటే తెలుగుదేశం పార్టీ గెలిచేదే కాదు, అసలు ఎలక్షన్ కూడా చేసేది కాదు. రాజమండ్రి జైల్లో చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ అంతా ఇక పూర్తిగా అయోమయంలోనికి పడిపోయిన సమయంలో కూటమి కట్టి పవన్ కళ్యాణ్ ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టారు, గెలిపించారు అని కిరణ్ రాయల్ మాట్లాడుతున్నారు. అంటే మొత్తం మీద పవన్ కళ్యాణ్ లేకపోతే తెలుగుదేశం పార్టీ కనీసం ఎలక్షన్లు కూడా చేసే స్థితిలో ప్రస్తుతం లేదా? ఒకవేళ ఇలా చెబుతున్నట్టుగానే 70 సీట్లకి అంగీకరిస్తే, 70 సీట్ల కాకపోయినా కనీసం 50 సీట్లకు అంగీకరిస్తే, బీజేపీకి కూడా ఆ మేరకు సీట్లను పెంచితే అది తెలుగుదేశం పార్టీ బలహీనతగా చరిత్రలో మిగిలిపోతుంది. బలపడితే అందరూ 3 పార్టీలు బలపడాలి, వీక్ అయితే 3 పార్టీలు వీక్ అయిపోవాలి. ఎందుకంటే అందరూ కేంద్రంలో, రాష్ట్రంలో కలిసే ప్రభుత్వాలు నడుపుతున్నప్పుడు జనసేన పార్టీ 21 స్థానాల నుంచి 70 స్థానాలకు తీసుకునే స్థాయికి బలపడడం ఏంటి? తెలుగుదేశం పార్టీ 144 స్థానాల నుంచి కేవలం 85 స్థానాలకు మాత్రమే పోటీ చేసే స్థాయికి పడిపోవడం ఏంటి? అంటే తెలుగుదేశం పార్టీ వీక్నెస్ ను జనసేన పార్టీ వాళ్ళు వాడుకోవాలనుకుంటున్నారా? ఒంటరిగా వెళ్తే బొక్క బోర్లా పడతామనేది టీడీపీకి కూడా తెలుసు, ఎలక్షన్ చేసే ధైర్యం కూడా లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన పార్టీ అవసరం టీడీపీకి ఉంది. కాబట్టి ఆ అవసరాన్ని అడ్డు పెట్టుకొని మనం ఈసారి సీట్లు పెంచుకోవాలి అని జనసేన పార్టీ అనుకుంటోందా? ఒక విధంగా కిరణ్ రాయల్ చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీని అవమానించేలాగా ఉన్నాయి.
కాకపోతే ఇక్కడ ఏంటంటే సోషల్ మీడియాలో జనసేన పార్టీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ లేకపోతే జనసేన లేకుంటే మీరు గెలిచే వాళ్ళే కాదు అని టీడీపీ వాళ్ళని సూటిపోటి మాటలు అంటున్నా కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఒక విధంగా అది ఒక వీక్నెస్ లాగా తెలుగుదేశం పార్టీకి తయారైపోయింది. ఆ వీక్నెస్ మీద స్పందించకపోవడంతోనే ఇప్పుడు కిరణ్ రాయల్ లాంటి వాళ్ళు ఇంకా మరింత ధైర్యంగా మాకు ఇన్ని సీట్లు కావాలి, మేము మాత్రమే బలపడ్డాం అనే స్థాయికి వెళ్ళిపోతున్నారా? ఒక విధంగా ఈ రాజకీయం ఇలాగే కంటిన్యూ అయ్యి సీట్లను మెల్లమెల్లగా పెంచుకుంటూ పోతే మిత్రపక్షాలకి ఒకరోజు తెలుగుదేశం పార్టీ తన ఉనికిని తానే ప్రశ్నార్థకం చేసుకున్నా ఆశ్చర్యపోవాల్సింది లేదు.